ఐపీఎల్ ప్లే ఆఫ్స్ ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టును గాయాలు వెంటాడుతున్నాయి. పలువురు కీలక ఆటగాళ్లు గాయాలతో బాధపడుతున్నారు. ప్రస్తుతం ఆర్సీబీ పాయింట్ల పట్టికలో 2వ స్థానంలో ఉంది. మరో మ్యాచ్ గెలిస్తే ప్లే ఆఫ్స్ కన్ఫర్మ్ అవుతుంది. ఈ సమయంలో కీలక ప్లేయర్లు ఆ జట్టుకు దూరమయ్యే ప్రమాదం కనబడుతోంది. చెన్నై సూపర్ కింగ్స్ తో జరిగిన మ్యాచ్ లో రవీంద్ర జడేజా కొట్టిన షాట్ ను ఆపడానికి ప్రయత్నించిన సమయంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు కెప్టెన్ రజత్ పటిదార్ చేతివేలికి గాయమైంది. ఆ తర్వాత రజత్ పటిదార్ చేతికి బ్యాండేజ్ కట్టుకుని కనపడ్డాడు. అలాగే ఓపెనర్ ఫిల్ సాల్ట్ జ్వరం కారణంగా ఇటీవల మ్యాచ్లకు దూరమయ్యాడు. అతని స్థానంలో జాకబ్ బేథెల్ ఓపెనర్ గా ఆడాడు. ఈ ఐపీఎల్ లో మొత్తం 9 ఇన్నింగ్స్ ఆడి 239 పరుగులు చేశాడు. బ్యాటింగ్ సగటు 26.55, స్ట్రైక్ రేట్ 168.30గా ఉంది. 2 అర్ధ సెంచరీలు కొట్టాడు. ఇక ఆర్సీబీ స్టార్ బౌలర్ జోష్ హాజల్వుడ్ భుజం సమస్య కారణంగా గత మ్యాచ్ కు దూరమయ్యాడు. అతను కోలుకుంటాడని ఆర్సీబీ భావిస్తోంది. హాజల్వుడ్ 10 మ్యాచ్లలో 18 వికెట్లు పడగొట్టాడు. టోర్నమెంట్ లో అత్యధిక వికెట్లు తీసిన 2వ బౌలర్ గా కొనసాగుతున్నాడు. ఇదిలా ఉంటే ఆల్రౌండర్ రొమారియో షెపర్డ్ వెస్టిండీస్ వన్డే జట్టుకు ఎంపికయ్యాడు. అతని వెస్టిండీస్ 15 మంది సభ్యుల వన్డే స్క్వాడ్ లో ఎంపిక చేశారు. ఆ జట్టు ఇంగ్లాండ్, ఐర్లాండ్ తో కలిసి సిరీస్ ఆడాల్సి ఉంది. ఐర్లాండ్ తో జరిగే సిరీస్ మే 21న ప్రారంభమవుతుంది. ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్లు మే 20న ప్రారంభమవుతాయి. దీంతో అతను ఆర్సీబీ తరపున ప్లే ఆఫ్స్ లో ఆడకపోవచ్చు. మరోవైపు దేవదత్ పడిక్కల్ కూడా గాయంతో సీజన్ మొత్తానికి దూరమయ్యాడు. ఫామ్ లో ఉన్న పడిక్కల్ ప్లే ఆఫ్స్ కు ముందు తప్పుకోవాల్సి రావడం ఆర్సీబీకి గట్టి దెబ్బే. అతని స్థానంలో కర్ణాటకకు చెందిన ఓపెనర్ మయాంక్ అగర్వాల్ ను రీప్లేస్మెంట్ గా తీసుకుంది. మెగా వేలంలో మయాంక్ అగర్వాల్ ను ఏం ఫ్రాంచైజ్ తీసుకోలేదు. సన్ రైజర్స్ హైదరాబాద్ తో గత సీజన్లో 4 మ్యాచ్లలో కేవలం 64 రన్స్ మాత్రమే చేశాడు. దీంతో టీం అతన్ని డ్రాప్ చేసింది. అయినప్పటికీ ఆర్సీబీ అతన్ని కోటికి కొనుగోలు చేసింది. కాగా పడిక్కల్ కు మయాంక్ రీప్లేస్మెంట్ బాగానే ఉన్నా 4 కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో ఆర్సీబీకి టెన్షన్ మొదలైంది.